ఈ ఏడీహెచ్డీకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్లో వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ హోమియోపతి ట్రీట్మెంట్? రైట్. సో మనము కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పోయి తీసుకునే ట్రీట్మెంటు, లేదంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంటు, అదేవిధంగా మనము అలోపతి అంటాము, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము. దీన్నంతా మనం ఏమంటామంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం. ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో మెయిన్గా ఏడిహెచ్డీకి ఏం ట్రీట్మెంట్ ఉంటుందంటే ఆర్టిఫిషియల్గా డోపమైన్ పెంచడం. ఆర్టిఫిషియల్గా డోపమైన్ బాడీలో బ్రెయిన్లో పెంచడం అంటే ఏంటి? మనం ఏమైతే ఇందాక డ్రగ్స్ అనుకున్నామో కొకైను, ఎల్ఎస్డి, లేకపోతే మర్వానా ఏవైతే ఉన్నాయో దీన్నే కొద్దిగా మాడిఫై చేసి వాళ్ళు ఇస్తారన్నమాట. ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళకి ఆర్టిఫిషియల్గా బ్రెయిన్లో డోపమైన్ పెరిగి అది పనిచేసినంత దాని ఎఫెక్ట్ ఉన్నంత వరకు వీళ్ళు కామ్గా ఉంటారనమాట. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? ఒకటేంటంటే డిపెండెన్సీ. పర్మనెంట్గా మనం కొకైన్కి లేకపోతే ఆల్కహాల్కి ఎట్లా డిపెండ్ అయిపోతామో ఈ మెడిసిన్ పైన కూడా అట్లా డిపెండ్ అయిపోతారనమాట. అది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్. దాంతోపాటు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్? సో మనకు బ్రెయిన్లో న్యాచురల్గా కెమికల్ రిలీజ్ అయింది అనుకోండి, డోపమైన్ రిలీజ్ అయింది, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎప్పుడైతే మీరు ఆర్టిఫిషియల్గా రిలీజ్ చేస్తారో దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. మెయిన్గా అడిక్షన్ ఫార్మేషను. మనం ఎప్పుడైతే న్యాచురల్గా రిలీజ్ అవుతుందో అది ఏ పార్ట్లో రిలీజ్ కావాలి, ఎంత రిలీజ్ కావాలి అంతనే రిలీజ్ అవుతుంది. మనకు బాడీలో ఎలా పార్ట్స్ ఉన్నాయి, బ్రెయిన్లో కూడా అలానే పార్ట్స్ ఉన్నాయి. ఒక పార్ట్లో ఎక్కువ రిలీజ్ కావాలి, ఒక పార్ట్లో తక్కువ రిలీజ్ కావాలి, ఒక పార్ట్లో అసలు రిలీజ్ కాకూడదు, అవన్నీ ఉంటాయి. కొన్ని కండిషన్స్లో కొన్ని పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్లో డోపమైన్ పెరగాలి, కొన్ని పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్లో డోపమైన్ తగ్గాలి. ఎప్పుడైతే మీరు బయట నుంచి ఇస్తారో మొత్తం పెరిగిపోతుంది అనమాట. ఈ మొత్తం పెరిగిపోవడం వల్ల ఎప్పుడైతే కావాల్సిన దానికంటే డోపమైన్ బ్రెయిన్లో ఎక్కువ ఉంటుందో కొన్ని నరాలకు సంబంధించిన డిజార్డర్స్, మజిల్కి సంబంధించిన డిజార్డర్స్, అదేవిధంగా కొన్ని ఇన్వాలంటరీ మూమెంట్స్ అనేవి కూడా మనకు ఇంకో సిస్టమ్ ఉంటుంది, నైగ్రోస్ట్రయాటల్ సిస్టమ్ అని ఉంటుంది అన్నమాట. అక్కడికన్నా డోపమైన్ ఎక్కువైతే ఇన్వాలంటరీ మూమెంట్స్ వస్తాయి. సో అట్లా చాలా సైడ్ ఎఫెక్ట్స్ మనము ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో చూస్తామన్నమాట. హోమియోపతికి వచ్చేటప్పటికి హోమియోపతి ఏం చేస్తుందంటే హోమియోపతిలో మనం బయట నుంచి ఏమీ ఈ డోపమైన్ అనేది ఇవ్వమన్నమాట. మనం హోమియోపతిలో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, దాన్ని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తామో హోమియోపతిలో ఏమవుతుందంటే న్యాచురల్గానే మీ బ్రెయిన్ కావాల్సిన ప్లేసెస్లో డోపమైన్ సెక్రీట్ చేస్తుంది, అవసరం లేని ప్లేసెస్లో తగ్గిస్తుంది అన్నమాట. సో మనం హోమియోపతిలో ఏది బయట నుంచి ఇవ్వం, మన బాడీనే స్టిమ్యులేట్ చేస్తామన్నమాట డోపమైన్ రిలీజ్ అయ్యేటట్లు. ఎప్పుడైతే ఏ పార్ట్లో ఎంత డోపమైన్ రిలీజ్ కావాలో అంత డోపమైన్ రిలీజ్ అయితే అది బాగా పనిచేస్తుంది. వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా సేఫ్గా హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. హోమియోపతిలో ఏంటంటే బాబుకు హైపర్ యాక్టివిటీ పెరుగుతూ ఉందనుకోండి, హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ ప్రోగ్రెస్ అనేది ప్రివెంట్ అయిపోతుంది. హోమియోపతిని మనము ప్రివెంటివ్గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చాలా కేసుల్లో చాలా బాగా పనిచేస్తుంది, ఎక్సలెంట్గా పనిచేస్తుంది. చాలా కేసుల్లో మనం ఏడిహెచ్డీని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు, కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు. కొన్ని కేసెస్లో మేబీ కంప్లీట్గా క్యూర్ చేయలేం, బట్ మంచి రిజల్ట్ అనేది ఇవ్వచ్చు అనమాట. అది అడల్ట్ బ్రెయిన్ కానీ చిన్నపిల్లల బ్రెయిన్ కానీ వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తగ్గించి మేబీ అవుట్ ఆఫ్ 100 ఒక 2-3 కేసెస్ని మనం కంప్లీట్ క్యూర్ చేయలేకపోవచ్చు, బట్ డెఫినెట్గా మంచి రిలీఫ్ అనేది కూడా ఇవ్వచ్చు అనమాట.